ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ బీజిఎం తోటి ఒకసారి మొత్తం చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఎందుకంటే బీజిఎం ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. అంటే బీట్ అయితే చాలా మ్యాచింగ్గా ఉంటుంది, ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది, స్టార్టింగ్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి చేయడానికి నాకు చాలా టైం అయింది, కానీ మీకు ఆ టైం అయితే ఇవ్వను. చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను, కానీ వీడియో కొంచెం చూడండి ఓకే ఎండింగ్ వరకు. ఎందుకు అనేది నేను ఎండింగ్లోనే చెప్తాను ఓకే. ఎక్స్పర్ట్ ప్రాబ్లం వాళ్ళు మాత్రం డెఫినెట్లీ చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కొన్ని చెప్తాను ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ప్రాజెక్ట్ ఒకటి కాదు, రెండు ఇచ్చాను. ఒకటి ఎందుకులే, రెండు ఇచ్చాను. ఎందుకంటే దీనికి మళ్ళీ 6-7 MB అవుతుంది కాబట్టి డివైడ్ చేసిన. కాబట్టి ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ 2 అనేది తర్వాత చేద్దాం మనం. ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ ఫుల్ ప్రాజెక్ట్ ఓకే. ఇందులో మీరు ఫోటో రీప్లేస్ పెడతారా, లేకపోతే ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని చెప్తాను. ఈ ఫోటోని డిలీట్ చేసి మీరు వేరే ఫోటో యాడ్ చేసినా కూడా వచ్చేస్తుంది, దానికి పెద్ద సమస్య ఏం లేదు. ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ప్రాబ్లం వస్తే మాత్రం ఇలాగే ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగే యాడ్ చేయండి. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు నో ప్రాబ్లం, మంచిగా రీప్లేస్ అవుతుందని అనుకుంటే ఓకే. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి ఓకే. ఇప్పుడు తర్వాత మ్యాక్సిమం అన్ని ఫొటోస్ అయితే మీరైతే రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంతకుముందు చెప్పాను ఆ ఫోటోకున్న ఎఫెక్ట్ కాపీ చేసి మీ ఫోటోకి అప్లై చేసినా వచ్చేస్తుంది. ఒకవేళ ఫోటో యాడ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లం వస్తే అది చెప్తాను, ఒక నిమిషం. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని యాడ్ చేసిన, ఈ ఫోటో కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు వేరే ఫోటో సరిగా సెట్ కాదు. ఏ ఫోటో అంటే ఒకటి చూపిస్తా, ఒక నిమిషం. ఈ ఫోటో యాడ్ చేసిన, ఈ ఫోటో కూడా బాగా సెట్ అయింది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అలా జరిగిపోతుంటే ఫేస్ కొంచెం ఫొటోస్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకే, ప్రతి ఒక్కటి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఫుల్ ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేసుకోండి. ఈ 2ని మీరు ఏం చేయకండి, ఎండింగ్లో వచ్చేసండి, చెప్తాను. ఎండింగ్లో ఉంటుంది ఓకే. ఇక్కడ మనకు 5 గ్రూప్స్ ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది, దానిపైన నల్ యానిమేషన్ కూడా ఉంటుంది. ఈ గ్రూప్లో ఒకటే ఫోటో ఉంటుంది, చెప్తాను. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చూసి యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ ఫోటోని ఎంతవరకు అయితే ఉందో అంతవరకు జరిపి లాంగ్ ప్రెస్ చేసి దాని కిందికి తీసుకురండి, షేప్ కిందికి. ఇప్పుడు ఈ ఫోటోని కాపీ చేసుకోండి, అవసరం ఉంటుంది ముందు. కాపీ చేసిన తర్వాత ఒక దాంట్లో చేంజ్ చేసినా మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేసి ఆ షేప్ కిందికి తీసుకురండి. మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేసి ఆ షేప్ కిందికి తీసుకురండి. మళ్ళీ ఇంకోటి ఇలా 5 గ్రూప్ ఉన్నాయి కాబట్టి 5లో చేంజ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా, వెయిట్ చేయండి ఓకే. 5లో చేంజ్ చేసేసిన, సెట్ అయింది, ఇవి బాగా సెట్ అయింది. ఇక్కడ చూడండి. ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి కాపీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ 1ని ఓపెన్ చేద్దాం. స్టార్టింగ్లోనే వచ్చి పేస్ట్ చేయండి, స్టార్టింగ్లోనే. ఇప్పుడు చూడండి, ఇలా అన్నీ సింక్ అయిపోతుంది ఓకే. అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి చెప్తాను ఓకే. ఒకవేళ మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అనేది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఓకే. ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఉంటుంది, ఇందులో ఫుల్లోనే పెట్టండి. క్వాలిటీ కొంచెం లో చేయండి. ఇక్కడ కూడా క్వాలిటీ లో ప్రాబ్లం వస్తే ఇక్కడ మనకు 720లో పెట్టుకోండి ఓకే. క్వాలిటీ లో చేసుకోండి. మళ్ళీ మీరు వింగ్ క్యాప్లో అయితే ఎన్హాన్స్ అయితే చేయండి, వీడియోని చాలా బాగా వస్తుంది. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.